గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రైతు మిత్రులకు శుభోదయం. మనం చూస్తున్న వరి నాటు వచ్చేసి TRR 76. ఇది సుమారుగా మనము నాటేసి 15 రోజులు అవుతుంది. నిన్ననే మనం కౌన్సిలాక్ట్ను ఒక బస్తా యూరియాలో కలిపి అక్కడక్కడ గడ్డి ఉందన్న దానిపైన మనము ఒక బస్తా యూరియాలో కౌన్సిలాక్ట్ మరియు బిస్ప్రిక్ సోడియం 50 ml కలిపి అయితే నిన్ననైతే చల్లడం జరిగింది. ఇది సుమారుగా మనకు 15 రోజులది. ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది. దీన్ని మనము ICAR నుంచి తీసుకురావడం అయితే జరిగింది. ఇది ISR మనకు అయితే ఇవ్వడం జరిగింది 20 kg. సుమారుగా మనము ఎకరా పై చిలుకు ఎకరం బావు వరకు వేయడం జరిగింది. ఇప్పుడే పచ్చబడుతుంది. పచ్చబడుతూనే మనకు పిలకలు అయితే రావడం జరుగుతుంది. మనం 2-3 కర్రలు వేసుకున్నాం. ఇప్పుడైతే సుమారుగా మనకు 6, 7, 8 వరకు అయితే పిలకలు అయితే రావడం జరిగింది. ఇది దిగవాడి పొలము అయినప్పటికి కూడా బాగానే రావడం జరిగింది. ఇది TRR 76 బ్రీడర్ సీడ్, ICAR, IIR అండ్ DRR సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని స్వర్ణ నుంచి తీసుకోవడం జరిగింది. స్వర్ణ నుంచి డెవలప్ చేయడం జరిగింది. ఒకప్పుడు స్వర్ణ అనేది మంచి హై ఈల్డింగ్ వెరైటీగా ఉండేది. దాన్ని మళ్ళీ డెవలప్ చేసి ఎక్కువ ఈల్డింగ్ వచ్చే విధంగా దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. కాబట్టి దొడ్డు రకము ఎవరైతే ప్రిపేర్ చేస్తారో, దొడ్డు రకాన్ని ఎవరైతే వేసుకోవాలనుకుంటారో వాళ్లకు మరి 75కి అనుబంధంగా 75కి సమానంగా దీన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. 75 అనేది మనకు దాన్ని బీపీట్ సెగ్మెంట్ నుంచి డెవలప్ చేయడం జరిగింది. దీన్ని మాత్రము మనకు సర్నా నుంచి డెవలప్ చేయడం జరిగింది. సర్నాను పోలి ఉంటుంది, సర్నాలాగా ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది, మంచి ఈల్డ్ వస్తుంది. అలాగే అన్ని రకాల డిసీజెస్ని కూడా తట్టుకోవడం జరుగుతుందని మనకు సైంటిస్టులు అయితే చెప్పడం జరిగింది, చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఇప్పుడు 15 రోజులకే మనకు బాగానే అనిపిస్తుంది. అలాగే ఇది యూరియాని తక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా గ్రీనిష్గా ఉండడం జరుగుతుంది. నిన్ననే మనము కౌన్సిలాక్ట్ని అయితే దీనికి చల్లడం జరిగింది యూరియాలో కలిపి. మనకు రైతు మిత్రులకు తెలుసు, కౌన్సిలాక్ట్ను మనము యూరియాలో కలిపి కూడా చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని కూడా ఇంతకుముందుకు మనము రైతు సోదరులకైతే చెప్పడం జరిగింది. ఎవరైతే స్ప్రే చేయాలనుకుంటారో వాళ్ళు, స్ప్రే చేయొద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఒక యూరియా బస్తాలో కలుపుకొని దీన్ని చల్లుకున్నట్టయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే గడ్డి లేకుండా పోవడం జరుగుతుంది. అలాగే మనము స్ప్రే చేసినట్టయితే ఏమవుతుందంటే వరి రెడ్గా కావడం జరుగుతుంది, అక్కడక్కడ చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ మనం యూరియాలో కలిపి కనుక నీళ్ళలో చల్లినట్టయితే వరి ఆటోమేటిక్గా వరి పచ్చగా అవుతుంది. దాంతో పాటుగా గడ్డి మాత్రం మొత్తం ఏం లేకుండా పోవడం అనేది అయితే జరుగుతుంది. ఇంతకుముందుకైతే మనం 6 ఎకరాలలో దీన్ని ప్రయోగాత్మకంగా వాడడం జరిగింది. మళ్ళీ దీనికి కూడా నిన్న మనమైతే వేయడం జరిగింది. చూడాలి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రైతు మిత్రులు దీన్ని అయితే ఒక ఎకరానికి అప్లై చేసుకొని బాగా కనుక ఉన్నట్టయితే మొత్తం పొలానికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కౌన్సిలాక్ట్ చల్లుకుంటాం, గడ్డి బాగా ఉంది, అన్ని రకాల గడ్డలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఇట్లా వాడాలని రైతు మిత్రులను అయితే కోరడం అయితే జరుగుతుంది. ఇది మరి TRR 75 సంబంధించిన సమాచారము. జై జవాన్, జై కిసాన్.